హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే టమాటా మొక్కలు తీసి వేరే కుండీలో ఏద్దామని జెప్పి అనుకున్నాను. కానీ ఇవి ఆహ్, వ ఇంట్లో కిచెన్ వేస్ట్ ఏస్తాం గదా! అందులో వచ్చేసిన మొక్క. అదేసుకున్నప్పుడు వచ్చిన మొక్క. ఇది ఇలా పూతయితే వచ్చేసింది. దీన్నైతే ఇలాగ వదిలేసాను ఇంకా. పూతొచ్చినప్పుడు వేరే దాంట్లోకి ఎందుకులే అని జెప్పి. ఇలా పెట్టేసుకున్న మొక్కలనైతే తీసి వేరే దాంట్లోకి ఎయ్యాలి. ఏద్దామని జెప్పి చూస్తున్నాను. కుండీల్లోకి మార్చుకుందామని. ఇక్కడ కుండీలో గూడా ఇలా వచ్చిన ముందు వచ్చేసిన బాగా మంచిగా వచ్చిన మొక్కల్ని ఇలా తీసేసి ఏసేసుకున్నాను వేరే కుండీల్లోకి. ఏసుకుంటే ఇదిగో ఇక్కడ చూడండి. ఆహ్, ఇదైతే మంచిగా ఆహ్, వచ్చిన మొక్కల్ని అక్కడక్కడ పెట్టేసుకున్నాననమాట. ఇవన్నీ ఇప్పుడు మనకి మంచి ఎండల్లో ఎండాకాలం కాకపోయినా కొంచెం ఎండాకాలం కొంచెం ఎండలు ముదురుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొక్కలు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆ ఎండల నుంచి కొంచెం ఎండాకాలంకి మంచి ఎండలు అయితే రావండి. మనం ఎంత ట్రై చేసినా రావు. కానీ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడేసుకుంటే కొంచెం ఎండలు ఉన్నాయి అన్నా కూడా టమాటాలైతే తీసుకోవచ్చు. ఇప్పుడేసేసుకుంటే ఎండ ఎండాకాలం గూడా మంచిగా వస్తాయన్నమాట. అయితే ఉన్న మొక్కలను కూడా పెట్టేస్తున్నాను. మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ ఎండాకాలానికి అవి వచ్చేటట్టు పెట్టుకుంటే ఉంటది. ఇవి అయితే ఆల్రెడీ ఒక కాపు అయిపోయింది. వస్తున్నాయి. పూత వస్తుంది. తీయలేదు. వస్తున్నాయి గదా అని జెప్పి ఎండిపోలేదులే అని జెప్పి వచ్చినవన్నీ ఇలా అయితే కోసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాకపోయినా ఇంట్లోకైతే సరిపోయేటట్టు వస్తున్నాయి. ఇలా వచ్చేసినాయి కాబట్టి వేరే మొక్కలు కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇన్ని అంటే 2 ఒక వారానికి వచ్చిన టమాటాలు ఒక 2 రోజులకేమో వస్తున్నాయి. ఇవి అయిపోతే తీసేసి వేరే ఏద్దాం అనుకుంటున్నాను. వేరే మొక్కలు కూడా అంటే టమాటా మొక్కలు కాకుండా ఇక్కడ బెండ మొక్కలేసేసి బెండ మొక్కలున్నా కూడా టమాటా మొక్కలైతే ఏసేస్తాను. ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన మొక్కలకి తర్వాత ఒక నెలకి ఏసుకున్న మొక్కలనమాట. అంటే ఇప్పుడు ఇవి మంచిగా వచ్చేసినాయి గదా! ఇవి వస్తాయి. ఇంకా 2, 3 నెలలైతే ఈ మొక్కలొస్తాయనమాట. ఇప్పుడేసుకున్న మొక్కలు ఆ తర్వాత ఒక నెలకి అట్లా అనమాట. ఇలా సర్కిల్‌గా తిరుగుతూ అట్లా వస్తాయన్నమాట. చూడండి ఇక్కడైతే ఇవి అయితే వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూడడం అయితే